జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపురంలో దారుణం జరిగింది. మైక్రో ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు బలవన్ మరణానికి పాల్పడ్డారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు రుణం తీసుకున్నారు. దేవేందర్ చందన ప్రతి వారం చెల్లించాల్సిన కిస్తీ చెల్లించకపోవడంతో ఒత్తిడి పెరిగింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ తలెత్తింది. పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడ్డారు చందన. ఇంట్లో ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నాడు దేవేందర్. దీంతో ఆ ఇద్దరు పిల్లలు దేవేందర్ చందన పిల్లలు ఇద్దరు కూడా అనాథలుగా మారారు. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎంత మేర అప్పు తీసుకున్నారు, ఆ తర్వాత ఏం జరిగింది, ఆ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎన్ని రోజుల నుంచి వాళ్ళకి వేధింపులు మొదలయ్యాయి, మొత్తంగా అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, పోలీసులు ఏమంటున్నారు? సచిన్, దేశమంతా న్యూ ఇయర్ సంబరాలు జరుపుకుంటే మాత్రం ఇక్కడ భూపాలపల్లి జిల్లా కమలాపురం గ్రామానికి చెందినటువంటి ఒక ఇంట్లో మాత్రం చాలా విషాద చేయాలనుకున్నాయి. కేవలం 200 రూపాయల కిస్తీ కట్టలేక, అది వారానికి కేవలం 200 రూపాయలు కట్టలేక ఒక కుటుంబము, తల్లిదండ్రులు అదే యువ దంపతులు ఆత్మహత్య చేసుకుని తమ కన్న బిడ్డలు ఇద్దరిని కూడా అనాథలు చేశారు. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ భూపాలపల్లి జిల్లా కమలాపూర్ మండలానికి చెందినటువంటి ఇక్కడ బానోతు దేవేందర్ అలాగే చందన, వీళ్ళిద్దరు భార్యాభర్తలు. అయితే వీళ్ళకు ఇద్దరు సంతానం. అయితే వీళ్ళు గత కొద్ది రోజుల నుంచి అంటే వీళ్ళకి ఎట్లాంటి ఆస్తిపాస్తులు కానీ లేవు. వీళ్ళు రోజు కూలీలకు వెళ్ళేటువంటి వ్యక్తులు. అయితే ఇట్లాంటి సమయంలో కొంత భర్తకు అలాగే ఇద్దరు పిల్లలకు కూడా అనారోగ్యంగా ఉండడంతో తను ఒక మైక్రో ఫైనాన్స్ గా తీసుకున్నది. ఎందుకంటే ఒక గ్రూప్ సభ్యులందరికీ కలిపి 250 అంటే దాదాపు 2,50,000 రూపాయలు ఒక్కొక్క గ్రూప్ తీసుకున్నారు. అంటే దీంట్లో వీళ్ళు ప్రతి వారానికి 200 రూపాయలు అంటే నెలకు 800 రూపాయలు కట్టాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇట్లాంటి సమయంలో కూడా ఇటు భర్తకు హాస్పిటల్ పాలైపోయి ఇక్కడ తను ఇబ్బందులు పడుతుంది, అలాగే పిల్లలకు కూడా ఆసుపత్రులు పాలైపోయి వాళ్ళు కూడా ఆరోగ్యం సరిలేక వాళ్ళకు కూడా మందులు అలాగే తిండికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో కూలీ వెళ్ళి తర్వాత కూలీ డబ్బులు కూడా కుటుంబానికి సరిపోని నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ తను 200 రూపాయల కిస్తీ కొద్ది రోజులు బాగానే కట్టింది. కానీ ఆ తర్వాత తను కట్టలేకపోయింది. దీనికి సంబంధించి కూడా భర్త అనారోగ్యంతో ఉండడంతో తను కూడా పని చేయలేకపోవడము, అలాగే పిల్లలు కూడా చదువుకుంటుండడంతో గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నారు. కానీ భార్య మాత్రం ఒక్కటే కష్టపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ 200 రూపాయలు కూడా ప్రతి వారానికి కట్టలేకపోవడమే ఇక్కడ చాలా ఇబ్బందికరంగా మారింది.